మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొన్నేళ్ల పాటు వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూటమి పార్టీ జెండాను ఎగరవేశారు ముక్క రూపానందరెడ్డి. తాను టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి గ్రామ గ్రామానికి తిరుగుతూ టీడీపీ పార్టీని అన్ని విధాలుగా బలోపేతం చేశారు. ఆ బలమే ఎన్నికల్లో విజయంగా మారి ఈ రైల్వే కోడూరులో కూటమి జెండా ఎగిరింది. అయితే గెలిచిన తర్వాత బిజినెస్‌లోకి వెళ్ళిపోతారు, హైదరాబాద్‌లో ఉంటారు, అందుబాటులో ఉండరన్న అనేక అపోహలు ప్రజల్లో ఉన్నాయి. అయితే వాళ్ళ కుటుంబం మొత్తము ప్రజలకే జీవితాన్ని అంకితం చేస్తూ పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ఒకవైపు సంక్షేమాన్ని, మరోవైపు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈ ఈ వాళ్ళు విజయవంతంగా పరిపాలన ఇక్కడ సాగిస్తున్నారు అని చెప్పడానికి అనేక ఉదాహరణలున్నాయి. అయితే అవన్నీ కూడా మనతో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జు కూడా చైర్మన్ అయినటువంటి ముక్క రూపానందరెడ్డి గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. నమస్తే. నేను ఇందాక ఒక ఇంట్రోలో ఒక మాట అన్నా. మీరు హైదరాబాద్ వాసులు, నాన్ లోకల్‌గా ఉంటారు, అందుబాటులో ఉన్నారన్న ఒక అపోహలు. ఈరోజు మీ ఇంటిల్లిపాది ఇక్కడే ఉంటున్నారు. ఎలా సార్ ఒక్కసారిగా ఇంతగా నియోజకవర్గ ప్రజలకు దగ్గర కావడానికి? 20 సంవత్సరాలు తర్వాత హ్మ్. మా మీద నమ్మకం ఉంచి యెస్. జనసేన పార్టీ అభ్యర్థి నరవ శ్రీధర్‌ని గెలిపించడం అనేది మా కోడూరు నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులతోటి గెలవడం జరిగింది. అందువల్ల కోడూరు నియోజకవర్గ ప్రజలకు మన రుణం తీర్చుకోవాలనే ఒకే సంకల్పంతోటి ఈ నలుగురు, నేను కానీ, నా వైఫ్ కానీ, బాబు కానీ, ఎమ్మెల్యే గారు కానీ అందరూ కష్టపడి ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత మమ్మల్ని నమ్మి పార్టీని గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలనే ఒకే సంకల్పంతో అందరం కలిసి కట్టుగా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతోంది. సరే, ఇప్పుడు అభివృద్ధి విషయంలో ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో రాష్ట్రంలోనే టాప్‌లో మీరున్నారు అని విన్నాము. ఎలా సాధ్యమవుతుంది మిగతా ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు కూడా సాధ్యం కానిటివి మీరు ఎలా వర్కౌట్ చేయగలుగుతున్నారు? మీకు అది ఒక్క విషయంలో మీకు అర్థమై ఉంటుంది ఎంత కష్టపడి వర్క్ చేస్తూ ఉన్నారు ప్రజల గురించి అనేది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, నేను సీఎం గారి దగ్గరికి పోయినప్పుడు కూడా, సార్ మాకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ వస్తున్నాయి, మేము ఇంటికి పోయి మేము ఆఫీస్కి పిలిచి ఇవ్వడం లేదు సార్, మేము ఏదైతే ఏ పంచాయతీలో చెక్కులు వచ్చాయో ఆ చెక్కును వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి చెప్పి, ఇట్లా మన సీఎం గారు మీకు 1 మంత్లో 2 మంత్స్లో చూడండి, మీకు హెల్త్ బాగాలేకపోతే ఈ హెల్ప్ చేశారు అని చెప్పి మేము ఇస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అంటే, సీఎం గారు కూడా నవ్వుతా మళ్ళీ మంచి కాన్సెప్ట్ రూపానంది, ఎవరు చేయలే ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్లో మీరు చేస్తున్నారు అని మెచ్చుకోవడం కూడా జరిగింది. 5 కోట్లు క్రాస్ అవుతున్నారు అని విన్నాం. నిజమేనా సార్? 5 కోట్లు అనేది కాదు, దాదాపు 6 కోట్లు క్రాస్ అవుతున్నాం. ఎందుకంటే ఎవ్రీ మంత్ నేను ఇక్కడ 2 మనుషులు పెట్టడం జరిగింది, హైదరాబాద్లో 2 మనుషులు పెట్టడం జరిగింది. ఇక్కడ ఫైల్స్ అన్ని తీసుకుపోవడం, ఫాలోఅప్ చేస్తున్నాం. మనకు సీఎం గారు ఒకే కాన్సెప్ట్ పెట్టుకున్నారు, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, మన ప్రజలకు ఇది చేయాలని ఆయన కూడా చాలామందికి హెల్ప్ చేస్తున్నాడు. కాబట్టి మనం అది సాధించగలుగుతున్నాం. ఇక్కడ 2 పెట్టాం, అక్కడ 2 పెట్టాం, ఫాలోఅప్ చేసుకుంటూ ఒక్కసారి నేను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సీఎం గారికి. సార్ ఎమ్మెల్యే గారే ఇస్తున్నారు, నాకు కూడా ఆ పవరు ఇస్తే బాగుంటుంది సార్, నా లెటర్ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది సార్ అని వెంటనే వితిన్ 1 వీక్లో నాకు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అందుకని కోడూరు నియోజకవర్గ ప్రజల మీద ఆయనకున్న అభిమానం ఎటువంటిదంటే నాకు ముందే చెప్పడం జరిగింది, నువ్వు గెలిపించుకొనిరా, నీ రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటా, నీ కోడూరు నియోజకవర్గ ప్రజల భవిష్యత్తు నేను చూసుకుంటా అని చెప్పడం జరిగింది. సార్ నేను గెలిపించుకొని వస్తాను, తప్పకుండా గెలిపించుకొని వస్తానని చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారం కోడూరు ప్రజల ఆశీస్సులతోటి ఈ నియోజకవర్గం గెలవడం జరిగింది 20 సంవత్సరాల తర్వాత. సార్, ఇప్పుడు రోడ్లు కానీ మౌలిక వసతుల విషయంలో మీరు చూపిస్తున్నటువంటి చొరవ చూస్తున్నాం మేము కూడా, ప్రతి గ్రామంలో కూడా. ఎంతవరకు అభివృద్ధి పరంగా ఎంతవరకు మీరు సాటిస్ఫై అవుతారు? మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారంటే ఏం చెప్తారు? అంటే నాకు మార్కులు వేసుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు. దాదాపు 200 కోట్లు వర్క్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఏ గ్రామంలో వర్క్స్ వస్తే ఆ గ్రామంలో ఎవరైతే లీడర్స్ ఉన్నారో, వర్కర్స్, మనకు పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఇచ్చేస్తున్నాం. ఎక్కడే కానీ నో కరప్షన్ అనేది లేదు. కరప్షన్ లేకుండా ఏదైనా నియోజకవర్గం జరుగుతుందంటే అది కోడూరు నియోజకవర్గం అని గుండె మీద చేసుకొని చెప్పగలను గట్టిగా. సార్, ఇంకోటి, 5 మంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా
పెత్తనం చేస్తున్నారనేది బయట వినిపిస్తున్నట్టు నా అపోహ. మీరు సేవ చేస్తున్నారా? పెత్తనం చేస్తున్నారా? ఈ విషయంలో ప్రజలకు క్లారిటీ ఇస్తారా? అంటే మేము నలుగురం కాదు ఇంపార్టెంట్. 2,05,000 మంది ఓటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ లీడరే. హ్మ్. రైల్వే కోడ్ నియోజకవర్గం ప్రతి ఒక్కరికి ఆ రైట్ ఉంటుంది. ఓటేస్తారు. మనం కష్టపడి పని చేయాలనే మన ఆలోచన ప్రభుత్వం ఉంటుంది. ఇదే. మన ప్రభుత్వం మనకు మన సీఎం గారికి, మన డిప్యూటీ సీఎం గారికి మంచి చేసే పని చేయాలనే ఉద్దేశంతో అందరూ కష్టపడి పనిచేస్తేనే మనం ఆ ఆశీర్వాదంతో గెలవడం జరిగింది. మేము లక్షణంగా నేను బిజినెస్ చేసుకునేవాడిని. Yes. బిజినెస్ చేసుకోకుండా మార్నింగ్ 9 గంటలకు పోయి ఈవినింగ్ 6 o'clock ఇంటికి పోయేవాడిని. ఒక కాన్సెప్ట్ ఎంచుకున్న తర్వాత, ఒక రాజకీయంలో మనం దిగాలనుకున్న తర్వాత 20 ఏళ్ళ తర్వాత పార్టీని గెలిపించిన మన కోడూరు ప్రజలు రుణం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి వాడు కష్టపడాలనే ఒకే కాన్సెప్ట్ తోటి మా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కష్టపడడం జరుగుతుంది మన ప్రజల కోసం. సరే, 20 ఏండ్లు చరిత్రని ఈరోజు తిరగరాశారు. ఈ ప్రస్థానం మరో ఎన్నేళ్ళు కొనసాగుతుందంటే ఏం చెప్తారు సార్? అంటే నాకు పూర్తి నమ్మకం ఏంటంటే సార్. ప్రజలకు ఏమి కావాలంటే అది మనము చేయగలుగుతున్నాం. Yes. జీవితంలో 2029 కానీ 2034 కానీ ఏ పార్టీ వచ్చేదానికి అవకాశమే లేదు రైల్వే కోడూరులో. ఎందుకంటే ఎవరికి ఒకరికి హాని చేయడం కానీ, ఒకరి మీద కేసు బుక్ చేయడం కానీ, ఒకరి మీద ఈషా ద్వేషాలతోటి ఏదైనా కేసు బుక్ చేయడం కానీ అటువంటి నాకు కక్ష సాధింపు లేదా సార్? కక్ష సాధింపు అస్సలు లేదు నాకు. ఉమ్. ఎవరైనా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నా కూడా ఉమ్. నా పని నేను డెవలప్మెంట్ ఒకటే చేసుకోబోతున్నా, కానీ వాళ్ళ మీద రియాక్ట్ కావడం కూడా నేను ఇప్పుడు వరకు చేయలేదు. నా కాన్సెప్ట్ ఏంటంటే నా కోడూరు ప్రజలు రుణం తీర్చుకోవాలంటే వాళ్ళకి ఖచ్చితంగా నేను అందరూ కష్టపడి పని చేయాలనే ఒకే కాన్సెప్ట్ తోటి ముందుకు పోతున్నా. ఏం లేవు, నగిరి గాలేరు కాలువలు సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాం. సోమశిల బ్యాక్ వాటర్ ఇవ్వడం జరిగింది, అది ప్రాసెస్లో ఉంది. కోడూరు వెంకటగిరి రోడ్డు ఇవ్వడం జరిగింది, అది కూడా ప్రాసెస్లో ఉంది. ఈ రోడ్డు కూడా మన పాత రోడ్డు కూడా యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయి. Yes, sir. నేను లోకేష్ గారు మన రాజంపేట బీజేపీ అధ్యక్షుడు గారు ఇద్దరం పోయేసి పురంధేశ్వరమ్మని దొడుకొని పోయి 90 crores నితిన్ గడ్కరీ దగ్గర పోయి 90 crores శాంక్షన్ చేసుకొచ్చింది. మేము శాంక్షన్ చేయించుకోవచ్చు. వర్క్ జరుగుతున్నది. వర్క్ జరుగుతుంది. 3 ఎంపీలు ఉన్నారు ఇక్కడ. 3 ఎంపీలు ఎవరే కానీ పట్టించుకోలేదు. ఎన్ని యాక్సిడెంట్ అంటే కనీసం 50-60 మంది చనిపోయినారు. ఇట్లా మన ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కష్టపడి పనిచేసి వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే సార్. ఓకే, ధన్యవాదాలు. నమస్కారం. ఒకవైపు అభివృద్ధి, మరి ఒకవైపు సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నా 30 ఏళ్ల తర్వాత తమను నమ్మి అంత అభిమానాన్ని అవతల పార్టీని కాదని ఓటేసినందుకు ఆ రుణం తీర్చుకునే విధంగా ప్రజల్లోనే ఉంటూ ఉన్నాం. ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ఈ ప్రస్థానం మరో 30 ఏళ్ళు కొనసాగే విధంగా మరో ఏ పార్టీ వైపు ప్రజలు చూడకుండా ఇక్కడ టీడీపీకి ఈ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చేలాగా మా పనితీరు ఉండబోతుందని మనతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి చెప్తున్నారు.